ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మాత్రము ఇప్పటివరకు కూడా చూసాము. చాలా మందితో మాట్లాడాము. నిరుద్యోగుల కృతజ్ఞత భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 50,000 ఉద్యోగాలకు నిదర్శనంగా అని చెప్పుకోవచ్చా? లేకపోతే ఎందుకంటే కొంతమంది ఉన్నారు కూడా, మరి ఎందుకంటే అందరికీ నిరుద్యోగులకు న్యాయం జరగట్లేదు, వాళ్ళు 50,000 ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పేసి ఈరోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఇక్కడ. కానీ అక్కడ ఇచ్చింది 6,000 ఉద్యోగాలే. ఆ ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పేసి కూడా నిరుద్యోగులను మాత్రము మోసం చేస్తున్నారు, వాళ్ళకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనతో పాటు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోర్స్ బండారి రాజ్ కుమార్ గారు ఉన్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏమైపోతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము ఏలినప్పుడు కూడా, ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నాంది ఇక్కడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలయ్యింది. మరి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో మంది, నిరుద్యోగులు ఎంతో మంది త్యాగ ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం. మరి ఆ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వము మాకు న్యాయం చేయలేదు అన్నారు. అందుకే మరి మార్పు వస్తే మంచిగుంటది అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న నిరుద్యోగులు, యువత మరి ఈ రోజు ఏం చెప్తున్నారని తెలుసుకుందాము. సార్ చెప్పండి, మరి 50,000 ఉద్యోగాలు ఇచ్చి మరి భర్తీ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగులకు అన్యాయం చేసింది, అందుకు నిరుద్యోగులను మేము హక్కున చేర్చుకున్నాము, అందుకు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగిపోయాయి, ఈరోజు 50,000 ఉద్యోగాలు మేము సమకూర్చాము, భర్తీ చేశాము అని చెప్పేసి ఈరోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దాని గురించి అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బండారి రాజ్ కుమార్, ఫౌండర్ ప్రెసిడెంట్ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్. ఏదైతే బహిరంగ సభ ఇప్పుడు ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో జరుగుతుందో, ఇది బహిరంగ సభగా మేము పరిగణించట్లేదు, ఇది మోసపూరితమైన సభగా మేము పరిగణిస్తున్నాము. ఏదైతే వాళ్ళు చెప్పిర్రో 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి, ఇది కేవలం అబద్ధ ప్రచారం మాత్రమే. వాళ్ళు ఇచ్చినవి కేవలం 10 నుంచి 11,000, 10 నుంచి 15,000 వరకు ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు నోటిఫికేషన్సే ఇవ్వలేదు. ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి ఇస్తారండి? ఏదో కొన్ని డిఎస్సిలో కొన్ని ఇచ్చారు, కొన్ని మెడికల్ దాంట్లో ఒక 5,000 ఇచ్చారు, దాని తర్వాత కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు. అవి మొత్తం కలిపి ఒక 13 నుంచి 15,000 వరకే ఉన్నాయి. దానికి వీరు డబ్బా కొట్టుకొని ఏదో అంగరంగ వైభవంగా మేము ఒక 55,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఉద్యోగాలు ఇచ్చుకుంటా అని చెప్పేసి నిరుద్యోగ లోకాన్ని అయితే వీళ్ళు మోసం అయితే చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఉస్మానియాలో ఈ సభ పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకప్పుడు ఉస్మానియా అంటే తెలంగాణ సాధనలో మేమందరూ కూడా రక్తం చిందించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా మేము ఈ ఉద్యమం అశోక్ నగర్కి తీసుకుపోయి ఖచ్చితంగా నిరుద్యోగ లోకాన్ని మేల్కొల్పి వాళ్ళ ఉద్యోగ సాధనలో మాత్రం ఇంకో ఉద్యమం అశోక్ నగర్ నుంచి అయితే మేము స్టార్ట్ చేస్తాము. ఖచ్చితంగా ఇది ఏదైతే బహిరంగ సభ అనుకోండి, డబ్బా కొట్టుకునే సభ అని మేము అంటున్నాం, ఇది మోసపూరితమైన సభ. ఏదైతే ఈ నిరుద్యోగులకు 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పింది అయితే ఇది కేవలం అభద్ర ప్రచారం మాత్రమే. ఇది తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ నుంచి మొత్తంగా మేము ముక్త కంఠంగా ఖండిస్తున్నాము. నెక్స్ట్ ఉద్యమము ఇంకా వీరు నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే మాత్రం అశోక్ నగర్ నుంచి కూడా నిరుద్యోగ ఉద్యమం అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తామని తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ నుంచి నేను చెప్తున్నాను. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరా చౌక్ దగ్గర మాత్రము ఇందిరా ధర్నా చౌక్ని ఎత్తేయడం జరిగింది, నిరుద్యోగులు ఇక్కడ ధర్నా చేయొద్దు అని చెప్పి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభుత్వం కూడా చెప్తుంది, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, నిరుద్యోగులకు మేము అన్యాయం చెయ్యం కాబట్టి నిరుద్యోగులు ఎక్కడైనా ధర్నా చేసుకోవచ్చు అనే ప్రైవసీ వాళ్ళకి ఇచ్చాము అని చెప్పేసి కూడా చెప్పారు. మరి నిరుద్యోగులు ఈరోజు మాకు అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు, లేదు మేము ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ వదులుతున్నాము, నిరుద్యోగులను మా వద్దకు పిలిపించుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము అడిగి తెలుసుకొని కూడా వాళ్ళకి న్యాయం చేస్తున్నాము అని చెప్తున్నారు. అయినా కానీ ఎలా నమ్మకం రావట్లేదు? ఎలా నమ్మాలంటారండి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చినా ఇప్పటికీ? ఏదో నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్లో జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 1st రావాల్సిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇంకా దిక్కులేదు. ఇంకా మేము ఉద్యోగాలు ఇచ్చినామని ఎట్లా చెప్తాం? వీళ్ళు 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాం. ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చిన మీరు చూపెట్టమని చెప్పండి. టీఎస్పీఎస్సీ నుంచి ఎన్ని నోటిఫికేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినాయి? ఏదైతే పాత చైర్మన్ ఉన్నాడో ఆయన ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాడు, ఇప్పుడు వచ్చిన కొత్త చైర్మన్ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? ఇవంతా కేవలం పాత గవర్నమెంట్ యొక్క జాబ్ లెటర్లు తీసుకొచ్చి వీళ్ళ చేతిలో పెట్టి ఇది మేము పెట్టినామని చెప్పడం మాత్రం నిరుద్యోగ లోకాన్ని మాత్రం మొత్తానికైతే మోసం చేయడం అనే అనుకుంటున్నాం మేము. ఖచ్చితంగా నెక్స్ట్ ఉద్యమం మాత్రం ఖచ్చితంగా మేము అశోక్ నగర్ నుండి స్టార్ట్ చేస్తాము. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండో దాంట్లో కేవలం ఆయన ఫిల్ చేసినాయి 10 నుంచి 15,000. ఇంకా 1,80,000 ఉద్యోగాలు సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాకు బాకీ ఉంది. ఖచ్చితంగా
ఇవి మాత్రం వాళ్ళు జాబ్ క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేయకపోతే మాత్రం ఇంకో ఉద్యమం మేము అశోక్ నగర్ నుంచి మాత్రం ఖచ్చితంగా మేము స్టార్ట్ చేస్తామని చెప్పి తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ నుంచి నేను అందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా హెచ్చరిస్తున్నాను. మీరు చెప్పినట్టుగానే ఒక మాట, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేటప్పుడు నిమిష నిబంధన అనే ఒక రూల్ని పెట్టారు. ఆ నిమిష నిబంధన వల్ల చాలా మంది నిరుద్యోగులు కూడా విద్యార్థులు ఎగ్జామ్ రాయలేక వెనుతిరిగి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇలాంటి రూల్స్ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు రాలేదు, కానీ ఈ రూల్స్ పెడుతున్నారు. దీనిపైన ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదైతే ఉన్నాయో ఇటువంటి కఠినమైన రూల్స్ వల్లనే మొన్న చూసినాం మనం గ్రూప్ 2 ఎగ్జామ్లో కేవలం 46% విద్యార్థులు మాత్రమే అపియర్ అయినారు. దీనికి ఇది ఖచ్చితంగా నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా కుర్రో అని మొత్తుకున్న స్టూడెంట్స్ పోస్ట్ పోన్ చేయండి అన్నా కూడా వినకుండా, అది ఏదైతే ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉన్నా కూడా వాళ్ళు పోస్ట్ పోన్ చేయకుండా మొండి వైఖరితో ఎగ్జామ్ కండక్ట్ చేసిండ్రు. దీనికి మొత్తం నిరుద్యోగ లోకం కూడా మొత్తం ముక్త కంఠంతో ఖండిస్తే వాళ్ళు ఎవ్వరు కూడా ఎగ్జామ్కి అపియర్ కాలేదు. కేవలం 46% మాత్రమే గ్రూప్ 2 ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. ఇటువంటి నియమ నిబంధనల వలన ఎగ్జామ్ కఠినమైన దాని వల్లనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్లనే చాలా తక్కువ శాతం మంది కూడా ఎగ్జామ్ అప్లై చేసినా కూడా అపియర్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా కొంచెం సులభకరంగా చేసి వాళ్ళకు కరెక్ట్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ ఎట్లయితే జాబ్ క్యాలెండర్ ఉంటుందో అంతా అట్లాంటివి పెట్టేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మాత్రం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కానీ దీనికి విరుద్ధంగా మీరు అన్నట్టుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విఫలమైంది. ఇది మోసపూరితమైన సభలు అయితే కండక్ట్ చేస్తున్నారు. దీన్ని తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ నుంచి మేము ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది అంటున్నారు. మరి నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏమన్నా తీసుకొస్తారా? ఖచ్చితంగా ఏదైతే మేము నిరుద్యోగులము ఎవరైతే మా గురించి ఫైట్ చేస్తారో వాళ్ళకి పైపై ఉంటాము. ఇది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా వేరే ఏదో ఒక పార్టీ కానీ ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అయితే మా యొక్క సమస్యలను అర్థం చేసుకొని దాని సొల్యూషన్ పరంగా చేస్తుందో ఆ గవర్నమెంట్ అనేది తెచ్చుకుంటాం. లేకపోతే ఎవరైతే మా గురించి తెలుసుకొని ఫైట్ చేస్తారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగ లోకం ఖచ్చితంగా ఎన్నుకొని వాళ్ళ మన కష్ట సాధబాధకాలు తెలుసుకున్న వాళ్ళకి మేము పట్టం కడతాం. పట్టం కట్టి మేము మా ఆశయాన్ని మాత్రం సాధించుకుంటాం. ఓకే భయ్యా, మీరు చెప్పండి, మరి కృతజ్ఞత సభకు మీరు వచ్చారు కదా, మరి ఉద్యోగం మీకు వచ్చిందా? మరి ఆ కృతజ్ఞత తెలపడానికే వచ్చారా? నేను కృతజ్ఞత సభకు రాలేదు, ఇది దొంగ సభ అని చెప్పడానికి వచ్చాను. కృతజ్ఞత సభ చేయడానికి వీళ్ళేమో సాధించింది లేదు, మా నిరుద్యోగులకు ఏం చేసింది లేదు. ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన జాబ్సే వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకొని వీళ్ళు మేము ఇచ్చాం జాబ్స్ అని చెప్పి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ముందుకెళ్తున్నారు. వీళ్ళు నిజమైన నిరుద్యోగుల పార్టీ అయ్యేది ఉంటే ఇప్పటికీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఇప్పటికీ ప్రొవైడ్ చేయాలి. గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ ఇవ్వకుండా నేను గ్రూప్ 1 రాశాను, గ్రూప్ 2 రాశాను, గ్రూప్ 3 రాశాను, గ్రూప్ 4 కూడా రాశాను. అన్ని రాసి ఉన్నాము. ఎలాంటి స్పందన లేదు. వీళ్ళు ఎప్పుడు కానీ నిరుద్యోగులకు ఎప్పుడు కానీ కంటిన్యూటీ ప్రాసెస్ ఉంటే ముందు ఎగ్జామ్స్లో కోల్పోయిన వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రొవైడ్ చేసే 700 జాబ్లో 5.5 లక్షల మందికి ఉద్యోగాలు రావు. కొద్దిలో మిస్ అయిన వాళ్ళకు నెక్స్ట్ కావాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కుంభస్థలం కొట్టేస్తాం. అంటే ఇంకొకటి, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కావచ్చు, అవి మభ్య పెట్టడానికే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నారు కొన్ని రోజులు అని అంటున్నారు. దీనిపైన వాళ్ళు మభ్య పెట్టేది లేదు, వాళ్ళు చేసేది లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 6 గ్యారంటీలతోటి. కేసీఆర్ అహంకారంతో 6 గ్యారంటీలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ వాళ్ళకు ఫుల్ఫిల్ చేసింది లేదు. ఈ రైతులు సాటిస్ఫైడ్గా లేరు, విద్యార్థులు సాటిస్ఫైడ్గా లేరు, మహిళలు సాటిస్ఫైడ్గా లేరు, చిన్న పెద్ద బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా సాటిస్ఫైడ్గా లేరు. ఈ గవర్నమెంట్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. అన్ని వ్యవస్థల్లో కంప్లీట్గా గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వమే అంటుంది, ఏమంటుందంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్లు మాత్రమే వదిలేరు, ఎలాంటి వాళ్ళకి ఒక్క జాబ్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. కానీ ఇప్పుడు 50,000 జాబులు ఇచ్చాం కదా, ఇప్పుడైనా మీకు నమ్మకం రావట్లేదా అని చెప్పేసి నిరుద్యోగులను అంటుంది. గత ప్రభుత్వం ఆల్రెడీ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. కాకపోతే వాళ్ళు ఆఫర్ లెటర్స్ ఇవ్వలేదు అంతే. ఆ ఆఫర్ లెటర్స్ తీసుకొచ్చి వీళ్ళు ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా పెట్టి ఏదో మేము సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఏదో చేస్తామని చేసారు తప్ప వీళ్ళు చేసింది అయితే ఏం లేదు.
చూసాం కదా మరి ఇప్పటి వరకు అయితే ఇక్కడ నిరుద్యోగుల ఆత్మీయ సమ్మేళనం అనేది భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాము, చాలా సంతోషంగా అని కూడా నిరుద్యోగులు అయితే చెప్తున్నారు. అంతేకాదు గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు చాలా అన్యాయం చేశారు, కానీ ఇప్పుడు అన్యాయం జరిగిన నిరుద్యోగులందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హక్కున చేర్చుకొని 50,000 ఉద్యోగాలను భర్తీ చేసి ఈ రోజు మాకు అండగా నిలబడింది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అందుకే ఈ రోజు 50,000 మందికి నిరుద్యోగులు భర్తీ చేసిన సందర్భంగా కూడా మేము ఈ రోజు కృతజ్ఞత సభను ఏర్పాటు చేసుకున్నాము, భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాము. అందుకు ఇక్కడికి ఎమ్మెల్సీలు, మంత్రులు, అలాగే ఎంపీలు వాళ్ళందరూ కూడా, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఇక ఈ సభలో పాల్గొనబోతున్నారు. కొన్ని లక్షల మంది నిరుద్యోగులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాల కాంగ్రెస్ పాలన మిగిలింది కాబట్టి 4 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం 12,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు వచ్చి సంవత్సరమే అయింది కాబట్టి 50,000 ఉద్యోగాలను భర్తీ చేశారు. మిగతా ఉద్యోగాలను కూడా ఖచ్చితంగా భర్తీ చేసి తీరుతారు. కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. దానికి నిదర్శనంగానే అందరు నిరుద్యోగులు తెలుసుకోవడానికే ఈ రోజు ఇంత పెద్ద భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశామని కూడా మరి ఇక్కడ ఉన్న అందరు కూడా నిరుద్యోగులు చెప్తూ ఉన్నారు. అదే కాకుండా మరి తెలంగాణ రాష్ట్రము ఏర్పడడానికి, ఆ ఉద్యమానికి తొలతగా ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులు, విద్యార్థులే నాంది పలికారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మేము తెచ్చుకున్నందుకు ఈ రోజు మాకు ఫలితం దక్కింది అని చెప్పి కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఫిరోజ్ తో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.